అందరికీ నమస్కారం అండి. శ్రీదేవి సిరుల్లో వచ్చే ప్రతి విలువైన మాటకి విలువివ్వండి, ఆచరించండి. ఎప్పుడో మీ జ్ఞాపకాల పొరల్లో నేను ఎప్పుడు దాగి ఉంటా, ఎప్పుడైనా సరే భవిష్యత్తులో. ఈరోజు పూజా గది గురించి చెప్పుకుందాం. కొంతమందికి ఏమో పూజా గది సపరేట్గా ఉంటుంది, కొంతమందికి ఏమో ఇల్లు చిన్నగా ఉండి ఒక సెల్ఫ్గా పెట్టేసుకుంటారు. భగవంతుని ఎక్కడ పెట్టుకుంటారంటే ఒక శుభ్రమైన సేఫ్టీ ప్లేస్లో పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో, పూజా గదిని కూడా అంత శుభ్రంగా, అంటే ఇక్కడ సాక్షాత్తు భగవంతుడు ఉంటాడండి. ఎందుకంటే మనం దీపారాధన చేస్తాము, చక్కగా పూలతో అలంకరిస్తాము, ఇవన్నీ చేస్తాం. కాబట్టి ఇప్పుడు మనకి కావాలంటే మంచి బట్టలు వేసుకోవాలి, మంచి నగలు వేసుకోవాలి, ఇలాంటివి మనం ఎలా అనుకుంటామో అలాగే మన ఈ సృష్టిని మనకి ఊపిరినిచ్చే భగవంతుడు కూడా ఇక్కడ తప్పకుండా ఉన్నాడని భావించుకోవాలి. ఇక్కడ అమ్మ ఉన్నారు, అయ్య ఉన్నారు, అందరూ ఉన్నారు ఇక్కడ. తప్పకుండా ప్రతి వారానికి ఒకసారి చక్కగా మీకు పటాలు ఏమంటే పటాలు తుడుచుకోవడము, లేదా తరతరాల నుంచి, ఇప్పుడు మా ఇంట్లో అయితే తరతరాల నుంచి ఉన్న మూర్తులు ఉన్నారు, వీళ్ళకి తప్పకుండా ఒక విశేషమైన తిథి రోజు అభిషేకాలు చేయడము, చక్కటి వస్త్రాలు ధరింపజేయడము, చక్కగా నైవేద్యాలు తోచినంతగా నైవేద్యాలు చేసి పెట్టడము, ఇవన్నీ అంటే ఇంత చక్కగా చూస్తే ఇక్కడ దైవత్వం ముట్టిపడాలన్నమాట. మనం ఇక్కడ స్వామిని వేడుకుంటే ఇక్కడ తప్పకుండా అక్కడ ఉన్నారు, స్వామి ఉన్నారు, అమ్మ ఉన్నారు, వారికి మనం ఆర్తిగా చెప్పుకోవాలి. నిజంగా ఇక్కడ దైవశక్తి ఉంది అని అనడానికి ఒకే ఒక నిదర్శనం అండి. అక్కడ ఉన్న మూర్తులు కొంచెం దేదీప్యమానంగా వెలుగుతుంటారు, అంటే మన పూజ ఫలితం అలా ఉంటుంది అన్నమాట. తప్పకుండా పూజా గది ఇలా శుభ్రంగా ఉంచుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళను రానివ్వకండి. ఇవన్నీ మన ధర్మంలో భాగమే. ఇవన్నీ భగవంతుని దయ మీదే మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఈ ప్రదేశం శుభ్రంగా ఉంచుకోండి, మీ మనసు శుభ్రంగా ఉంచుకోండి, మీ శరీరం శుభ్రంగా ఉంచుకోండి. ఇంకొక ముఖ్యమైన మాట, ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక అని చెప్పేసి లలితా సహస్రనామంలో ఉంటుంది. తప్పక నొసటన కుంకుమ ధరించండి. ఇక్కడే చెప్పాను కదా, మీ జ్ఞానం అనుకోండి, మీ భర్త ఆడవాళ్ళైతే సుమంగళి స్త్రీ వెళ్తే మీ భర్త ఆయుష్ కూడా ఇక్కడే ఉంటుందండి. తప్పకుండా ఇక్కడ లలాటం పైన, ఆ తర్వాత నాభి దగ్గర, ఇక్కడ ఇవన్నీ పంచమాంగళ్యాలు, ఈ తాళి, మంగళసూత్రాలు, వేలి కాలి వేలి మట్టెలు, ఇవన్నీ సౌభాగ్య చిహ్నాలు అన్నమాట. ఇవన్నీ కాపాడాలి అంటే కొంతమంది ఇంత చిన్న పెట్టండి చాలు పొట్టు అని అంటారండి, ఇంత బాధ అనిపిస్తుందో అది. కాబట్టి ఇలాంటి పోకడలకు వెళ్లకుండా తప్పకుండా చక్కగా నుదుటిన కుంకుమ ధరించండి. ఎవరైనా సరే, పెళ్లి కానివ్వండి, పెళ్లి కానివ్వండి, అందరూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, సంప్రదాయాన్ని పాటించండి, ధరించండి.